Okay. So among four colligative properties, we have completed two colligative properties. We have completed two colligative properties. And the next colligative property is depression in freezing point. Depression in freezing point. Depression in freezing point. So freezing point ante basic ga the temperature at which a liquid of specific composition turns into solid. So it is a freezing point. The temperature at which simply the liquid is converting to solid. So basically ఇక్కడ ఏమవుతుందంటే liquids and solids at equilibrium. Liquids and solids at equilibrium. సో డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్కి ఒక కామన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి రేడియేటర్ ఉందనుకోండి, వెహికల్స్లో రేడియేటర్ ఉంటుంది కదా. సో వెహికల్స్లో రేడియేటర్ ఉంటుంది కదా, జనరల్గా మనం రేడియేటర్లో వాటర్ we will take the water. సో వాటర్ తీసుకుంటాం. అదే కోల్డ్ కంట్రీస్లో ఏంటంటే కోల్డ్ కంట్రీస్లో వీటికి యాంటీ ఫ్రీజర్స్ యాడ్ చేస్తారు. యాంటీ ఫ్రీజర్ అంటే ఫ్రీజ్ అవ్వకుండా యాంటీ ఫ్రీజర్స్ యాడ్ చేస్తారు. కోల్డ్ కంట్రీస్లో వీటికి యాంటీ ఫ్రీజర్స్ యాడ్ చేస్తారు. ఎందుకు యాడ్ చేస్తారు? యాంటీ ఫ్రీజర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఎందుకు యాడ్ చేస్తారు యాంటీ ఫ్రీజర్స్ బేసిక్గా అంటే బికాస్ యాంటీ ఫ్రీజర్ యాడ్ చేయకపోతే కోల్డ్ కంట్రీస్లో వాటర్ ఐస్గా కన్వర్ట్ అయితే అండ్ వాటర్ ఐస్గా కన్వర్ట్ అయినప్పుడు వాల్యూమ్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఇది స్పెషల్, వాటర్ కున్న స్పెషల్ ప్రాపర్టీ. జనరల్గా అన్ని లిక్విడ్స్ కూడా మనకి సాలిడ్స్గా కన్వర్ట్ అయితే ఆల్ లిక్విడ్స్ ఇఫ్ దే కన్వర్ట్ ఇంటూ సాలిడ్స్ the volume decreases. బట్ ఈ కేసులో ఏమవుతుందంటే వాటర్ కేసులో ఏమవుతుందంటే వాల్యూమ్ ఎక్స్పాండ్ అయింది. ఈ వాల్యూమ్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఏదైతే రేడియేటర్ ఉందో ఈ రేడియేటర్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఏం చేస్తారంటే యాంటీ ఫ్రీజర్స్ యాడ్ చేస్తారు. ఈ యాంటీ ఫ్రీజర్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఫ్రీజ్ అవ్వాల్సిన వాటర్ 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఫ్రీజ్ అవ్వాల్సిన వాటర్ లెస్ దెన్ 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఫ్రీజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కంట్రీస్లో టెంపరేచర్ 5 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అనుకోండి, -5 ఉంటుంది అనుకోండి, మనం యాంటీ ఫ్రీజ్ యాడ్ చేసినప్పుడు ఏమవ్వాలి? -10 డిగ్రీ సెల్సియస్ అంటే at -10 డిగ్రీ సెల్సియస్ మాత్రమే ఫ్రీజ్ అవుద్ది. అబోవ్ -10 ఫ్రీజ్ అవ్వదని అర్థం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. వాటర్కి ఫ్రీజింగ్ పాయింట్ 0 డిగ్రీ సెల్సియస్. కోల్డ్ కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంట్రీ తీసుకుందాం, ఆ కోల్డ్ కంట్రీస్లో -5 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో ఆటోమేటిక్గా వాటర్ ఏమవుద్ది? ఐస్గా కన్వర్ట్ అయిపోద్ది. రేడియేటర్ బ్రేక్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి యాంటీ ఫ్రీజ్ యాడ్ చేస్తాం. ఈ యాంటీ ఫ్రీజర్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే -10 డిగ్రీ సెల్సియస్ వరకు అప్ టు -10 డిగ్రీ సెల్సియస్ వాటర్ ఐస్గా కన్వర్ట్ అవ్వదు. ఓకే, ఒకవేళ -10 రీచ్ అయింది అనుకోండి, అప్పుడు ఫ్రీజ్ అయిపోద్ది, అప్పుడు ఐస్ కన్వర్ట్ అవుద్ది. బట్ -10 వరకు ఫ్రీజ్ అవ్వదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే యాంటీ ఫ్రీజర్ యాడ్ చేయటం వల్ల ఫ్రీజింగ్ పాయింట్ ఏమైంది? డిక్రీజ్ అయింది. యాంటీ ఫ్రీజర్ యాడ్ చేయటం వల్ల
ఫ్రీజింగ్ పాయింట్ ఏమైంది, డిక్రీజ్ అయింది. ఓకే, ఇది ఒక ప్రాక్టికల్ అబ్జర్వేషన్. ఇది మీరు మైండ్లో పెట్టుకుంటే డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ చాలా ఈజీగా అర్థమైనట్టే. సో సింపుల్గా వాటర్ 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఫ్రీజ్ అవుతుంది. రేడియేటర్లో ఉన్న వాటర్ కోల్డ్ కంట్రీస్లో ఈజీగా ఫ్రీజ్ అయిపోద్ది. 0 డిగ్రీ సెల్సియస్ వచ్చిందంటే ఫ్రీజ్ అయిపోద్ది, రేడియేటర్ వర్కౌట్ అవ్వదు అండ్ రేడియేటర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అదే ఒకవేళ యాంటీ ఫ్రీజర్ తీసుకుంటే యాంటీ ఫ్రీజర్ అనేది వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ని డిక్రీజ్ చేస్తుంది. వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ని డిక్రీజ్ చేయటం వల్ల మనకేమవుతుందంటే అప్ టు సర్టెన్ టెంపరేచర్ అది ఫ్రీజ్ అవ్వదు కాబట్టి మనకి రేడియేటర్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. అంటే యాంటీ ఫ్రీజర్స్ యాడ్ చేయటం వల్ల ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, so simply what happens, if you take the pure solvent, this is a pure solvent, and converting into solid, and the freezing point is Tf naught. Now you are adding non-volatile solute. సో ఎప్పుడైతే నువ్వు నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తావో ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ది కరస్పాండింగ్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ Tf. Therefore delta Tf equal to initial Tf minus Tf naught. సారీ, Tf నాట్ మైనస్ Tf తీసుకోండి. Tf నాట్ మైనస్ టెక్స్ట్ బుక్ ఏం రాసి అదే తీసుకున్నాం. Tf నాట్ మైనస్ Tf నాట్ వాల్యూ ఎక్కువ కదా. ఓకే, ఇప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పరంగా వద్దాం. ఫ్రీజింగ్ పాయింట్లో ఏమవుద్దంటే సపోజ్ దీస్ ఆర్ ది లిక్విడ్ మాలిక్యూల్స్. Okay, I will take the big one. So these are the liquid molecules. జాగ్రత్తగా వినండి. సో ఫ్రీజ్ అయ్యేటప్పుడు ఏమవుద్ది, this molecule attract this one, this molecule attract this one, this molecule attract this one, and similarly attracting surrounding solvent molecules. ఈ సరౌండింగ్ సాల్వెంట్ మాలిక్యూల్ మొత్తాన్ని అట్రాక్ట్ చేసి ఫైనల్గా ఏమవుద్ది, సాలిడ్గా కన్వర్ట్ అవుద్ది. అదే ఒకవేళ ఒకవేళ మధ్యలో నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ అయిందనుకోండి, సరౌండింగ్లో నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ అయింది. ఇప్పుడు మీరు ఆలోచించండి కామన్ సెన్స్తో, ఇప్పుడు ఈ మాలిక్యూల్ అట్రాక్ట్ చేయడం అంత ఈజీయా? ఇంతకుముందు ఏమైంది, మధ్యలో ఏ పార్టికల్ లేదు కాబట్టి సింపుల్గా ఒకదానికొకటి అట్రాక్ట్ అయింది. సింపుల్గా మనం టెంపరేచర్ తగ్గిస్తూ వస్తుంటే మాలిక్యూల్ కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అయింది, మాలిక్యూల్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరిగింది, సాలిడ్ కన్వర్ట్ అయింది. ఇది ప్రీవియస్ కేసు. ఇప్పుడు ఏం చెప్తున్నా, నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేశారు. సొల్యూట్ పార్టికల్స్, షుగర్ పార్టికల్స్, సాల్ట్ పార్టికల్స్ యాడ్ చేశారు. సో యాడ్ చేసినప్పుడు ఏమైంది, బేసిక్గా ఈ 2 సాల్వెంట్ పార్టికల్స్ మధ్యలో ఒక సొల్యూట్ పార్టికల్ వచ్చింది. సో డెఫినెట్లీ ఏమవుతుంది, మనకి ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండదు. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాట్ స్ట్రాంగ్. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్య నువ్వు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ క్రియేట్ చేయాలంటే, అంటే మాలిక్యూల్ దగ్గరగా రావాలి అంటే ఆటోమేటిక్ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు పుల్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ది మాలిక్యూల్స్. అంటే -5తో ఫ్రీజ్ అవ్వాల్సింది -5 దగ్గర ఫ్రీజ్ అవ్వాల్సింది ప్రీవియస్ కేసు -5 దగ్గర ఫ్రీజ్ అయింది అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైతే నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్ మధ్యలో ఇంటర్ఫియర్ అయిందో ఆ సాల్వెంట్ మాలిక్యూల్స్ దగ్గరగా తీసుకురావడం కోసం -10 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ డిక్రీజ్ చేయాల్సి వస్తుంది. పాయింట్ అర్థమైందా?
మధ్యలో ఫారిన్ మాలిక్యూల్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఈ టర్మ్ వాడతాడు. ఫారిన్ మాలిక్యూల్ అంటే సేమ్ మాలిక్యూల్ కాకుండా వేరే మాలిక్యూల్. ఓకే, ఇఫ్ ద ఫారిన్ మాలిక్యూల్ కమ్స్ ఇన్ బిట్వీన్ ద సాల్వెంట్ పార్టికల్స్, ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ద స్టేట్మెంట్, if foreign molecule comes in between the solvent molecules, if foreign molecule comes in between the solvent molecules, the freezing point of solution decreases. That means more number of solute particles, more number of solute particles, more depression in the freezing point, more depression in the freezing point, more number of solute particles, more depression in the freezing point, more depression in the freezing point. So please remember this statement. Number of particles increase అయితే ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఒక 10 పార్టికల్స్కి -5 అనుకుంటే 20 పార్టికల్స్కి -6, 30 పార్టికల్స్కి -7, 40 పార్టికల్స్కి -8 అలా ఉంటుంది. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పెరిగే కొద్దీ ఫ్రీజింగ్ పాయింట్ తగ్గుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. Now mathematically delta TF is also directly proportional to molality. Delta TF is also directly proportional to molality. Therefore delta TF equal to some constant KF into molality. Some constant KF into molality. అక్కడ KB తీసుకుంటాం, ఇక్కడ KF తీసుకుంటాం. సో KF అంటే freezing point depression constant, freezing point depression constant, and also called cryoscopic constant, So KF aina KB aina both are having the same units, Kelvin, kg per mole, Kelvin, kg per mole, Kelvin, kg per mole. సో యూనిట్స్ మనమే బట్టి కొట్టక్కర్లేదు. డెల్టా ఇది T and ఇది KB or KF into molality. Okay, so temperature units Kelvin, KB or KF units కావాలి. molality units ఏం తీసుకోవాలి? molality equal to number of moles upon weight of solvent in kg. ఇది ఒక ఫార్ములా. దీన్ని జనరల్గా ఏం రాస్తారు? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ అని రాస్తారు. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. సో ఇన్ కేజీలో తీసుకున్నప్పుడు మొలాలిటీ 1 kgకి డిఫైన్ చేసినప్పుడు దేర్ ఫోర్ మొలాలిటీ యూనిట్స్ ఏమవుద్ది? మోల్స్ కేజీ ఇన్వర్స్ అవుద్ది. అంటే m ప్లేస్లో మోల్స్ కేజీ ఇన్వర్స్ తీసుకుంటారు. అండ్ ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ KB or KF units వచ్చేసి Kelvin kg per mole, So these are the units for KF as well as KB. And KF వచ్చేసి freezing point depression constant and cryoscopic constant. KB వచ్చేసి ebullioscopic constant and elevation boiling point constant.
These two values always depends on the nature of solvent. It also depends on the nature of solvent. నేచర్ ఆఫ్ సాల్వెంట్ మీద డిపెండ్ అవుతుంది అండ్ సొల్యూట్ మీద డిపెండ్ అవ్వదు. సొల్యూట్ మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ సాల్వెంట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ అగైన్ యూ కెన్ రైట్ ద ఫార్ములా డెల్టా టిఎఫ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ మొలాలిటీ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ అపాన్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 by weight of solvent in grams. Therefore kf equal to delta tf upon molality, that means change in temperature with respect to molality when molality tending to zero. అంటే మొలాలిటీ ఒకవేళ జీరో అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుద్ది, టెండింగ్ టు జీరో అయినప్పుడు కేఎఫ్ వాల్యూ డెల్టా టిఎఫ్కి ఈక్వల్ అవుద్ది. అండ్ నిన్న కేబీకి ఒక ఈక్వేషన్ చెప్పుకున్నాం, ఇక్కడ కేఎఫ్ ఒక ఈక్వేషన్ ఆర్టీఎఫ్ నాట్ స్క్వేర్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ upon 1000 into delta H fusion. 1000 into delta H of fusion. So this is a KF formula. ఉమామహేశ్వర్, యోగానంద్, ఆదిత్య అసైన్మెంట్ చేశారా? క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారా? చెయ్యండి అన్న, ఇగ్నోర్ చేయొద్దు. ఇంకా మనకి ఇంకో బట్టి కొట్టే పార్ట్ ఇనార్గానిక్ పార్ట్ ఉంది. కెమిస్ట్రీ చాలా ఉంటుంది యాక్చువల్గా, మీరు గుర్తుపెట్టుకునేది. రెగ్యులర్గా ఫాలో చేస్తే మీకు ఈజీ అవుద్ది, లేకపోతే ఒకేసారి అన్ని చదవాలంటే చదవలేరు. ఫిజికల్ ఒకసారి క్లాస్ విని మీరు 10 సార్లు నోట్స్ చదువుకుంటే మీరు ఓన్గా అర్థం చేసుకోగలరు. జస్ట్ మీరు కొద్ది మనసు పెట్టాలి అంతే. వినాయక్, క్లాస్ తర్వాత మెసేజ్ పెట్టు, నాకు గుర్తుండదు జనరల్గా. క్లాస్ తర్వాత మెసేజ్ పెడితే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, సో నిన్న ఎలాగైతే మనం గ్రాఫ్ ప్రకారం చెప్పుకున్నామో ఇక్కడ కూడా మనం గ్రాఫ్ ప్రకారం తీసుకోవచ్చు. ఓకే, సో ఆటోమేటిక్గా ఇది సాల్వెంట్ వేపర్ ప్రెషర్. దిస్ ఈస్ అ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ అండ్ ఇట్ ఈస్ అ టెంపరేచర్. Okay, so this is for the solvent and solution 1 and solution 2. So solution 1, solution 2. So freezing point ante, so this is a freezing point, lowest temperature కదా. నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే, నువ్వు వేపర్ ప్రెషర్ డిక్రీజ్ చేసుకుంటూ వస్తే సాలిడ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ సాలిడ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ అ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్, దట్ మీన్స్ TF నాట్, అండ్ దిస్ ఇస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ TF1 అండ్ ఇట్ ఈస్ అ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ TF2. పాయింట్ అర్థమవుతుంది అందరికీ? సో నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే, ఫ్రీజింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది కదా బాయిలింగ్ పాయింట్ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాయిలింగ్ పాయింట్ అనుకోండి, ఇది ఫ్రీజింగ్ పాయింట్. అంటే ఇక్కడ ఏమవుద్ది, ఈ పాయింట్ వద్ద ఏమవుద్ది, సాలిడ్ ఈక్విలిబ్రియం లిక్విడ్. అదే బాయిలింగ్ పాయింట్ ఇక్కడ ఏమవుద్ది, ఈ పాయింట్ దగ్గర ఏమవుద్ది, లిక్విడ్ ఈక్విలిబ్రియం విత్ గ్యాస్. ఓకే, సో దిస్ ఇస్ కరస్పాండింగ్ వేపర్ ప్రెషర్.
ఓకే. సో ఇఫ్ ఐ టేక్ ద లైన్ లైక్ దిస్, స్మాల్ ట్రయాంగిల్ లాగా తీసుకుంటే అప్రాక్సిమేట్లీ ఓ ట్రయాంగిల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్స్కి నేను పేరు పెడితే దిస్ ఇస్ అ బి అండ్ దిస్ ఇస్ అ డి అండ్ దిస్ ఇస్ అ ఈ. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న మీకు ఏదైతే వైలీ బుక్ ఉందో దాని ప్రకారం తీసుకుంటున్నా, ఎందుకంటే మీరు చదివినప్పుడు మీకు ఈజీగా అర్థమవుద్ది. Okay, so from the equation we can write EC upon DF, EC upon DF equal to BE upon BD. EC upon DF equal to BE upon BD. So maths ప్రకారం ఇది రాయొచ్చు కదా. సో EC అంటే ఇది, DF అంటే ఇది, BE అంటే ఇది, BD అంటే ఇది. ఓకే, సో EC అంటే ఏంటి? బేసిక్గా డెల్టా TF2, డెల్టా TF2, సింప్లీ డెల్టా T2 అనుకోండి. అపాన్ DF అంటే ఏంటి? డెల్టా TF1, డెల్టా TF1 ఈక్వల్ టు BE అంటే ఏంటి? P0 మైనస్ P2 upon P0 minus P1. That means from this it is very clear delta TF is also directly proportional to delta P, and we know that from the previous class we know that delta P directly proportional to molality, delta P directly proportional to molality. Therefore delta TF is also directly proportional to molality. సో ఇది మనం గ్రాఫ్ను బట్టి అబ్జర్వ్ చేసాం. ఈ డెల్టా పి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ అనేది ఎస్టర్డే క్లాస్లో మనం రాసుకున్నాం. ఒకసారి మీరు కావాలని చెక్ చేసుకోండి, అది మేము మెటీరియల్ చదవమని చెప్పాను. సో దిస్ ఈజ్ అ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఫ్రీజింగ్ పాయింట్ ఏంటి? బేసిక్గా లిక్విడ్ కన్వర్షన్ టు సాలిడ్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తే ఏమవుద్ది? ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. థర్డ్ పాయింట్, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. ఎన్ని పార్టికల్స్ యాడ్ చేస్తే దానికి ప్రపోర్షనాలిటీగా ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఫార్ములా డెల్టా TF ఈక్వల్ టు KF ఇంటూ మొలాలిటీ. నెక్స్ట్ పాయింట్ ఏంటి? KF యూనిట్స్, కెల్విన్ ఇంటూ kg పర్ మోల్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? KF ఫార్ములా RT(F0)² ఇంటూ మాలిక్యులర్ వెయిట్ అపాన్ 1000 ఇంటూ డెల్టా H ఆఫ్ ఫ్యూజన్. సో ఇవి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇంకా లైక్ ఇన్ ఎస్టర్డే క్లాస్లో నేను డిస్కస్ చేసినట్టు షుగర్ పార్టికల్ తీసుకుంటే డెల్టా TF ఈక్వల్ టు KF ఇంటూ మొలాలిటీ. అదే నేను సాల్ట్ తీసుకుంటే NaCl తీసుకుంటే డెల్టా TF ఈక్వల్ టు డెల్టా TF బికాస్ ఆఫ్ Na ప్లస్ డెల్టా TF బికాస్ ఆఫ్ Cl మైనస్ యూ హ్యావ్ టు కౌంట్. దేర్ఫోర్ 2 ఇంటూ డెల్టా TF బికాస్ ఆఫ్ NaCl, ఎందుకంటే Na ప్లస్ వల్ల ఎంతైతే ఫ్రీజింగ్ పాయింట్ చేంజ్ వస్తుందో Cl మైనస్ వల్ల కూడా సేమ్ వస్తుంది, అందుకే ఇలా తీసుకున్నాం. For example, if I take the K2SO4, delta TF equal to delta TF because of K plus delta TF because of K plus, because 2 potassium kabatti delta TF because of SO4 minus 2. That means you can write 2 into delta TF K plus delta TF SO4 minus 2. Therefore this can be written as 3 into delta TF into K2SO4. అంటే K ప్లస్ ఎంతైతే ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెస్ చేస్తుందో SO4 minus 2 కూడా అంతే డిప్రెస్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యాటమ్తో సంబంధం లేదు, అంటే K ప్లస్ వెయిట్ ఎంత, K ప్లస్ సైజ్ ఎంత, దాంతో సంబంధం లేదు. సొల్యూటా, షుగర్ సొల్యూట్ అయినా ఒకటే, సాల్వెంట్ సొల్యూట్ అయినా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్
మీరు 1 మోల్ గ్లూకోజ్ తీసుకున్నారు, 1 మోల్ గ్లూకోజ్ తీసుకున్నారు, వాటర్లో 1 మోల్ గ్లూకోజ్ తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ 1 మోల్ సుక్రోజ్ తీసుకున్నారు. గ్లూకోజ్ కన్నా సుక్రోజ్ పెద్దదే కదా, మీ ఫార్ములా ఒకసారి గుర్తు చేసుకోండి. గ్లూకోజ్లో గ్లూకోజ్ ఒకటే ఉంటుంది, సుక్రోజ్లో గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ రెండు కంబైన్ అని ఉంటాయిగా. సో గ్లూకోజ్ కన్నా సుక్రోజ్ పెద్దదే కదా, కానీ గ్లూకోజ్ 1 మోల్ తీసుకున్నాం, సుక్రోజ్ 1 మోల్ తీసుకున్నాం, రెండింటిలో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ సేమే ఉంటాయి. 1 మోల్కి అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. సో 1 మోల్కి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ సేమ్. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ సేమ్ కాబట్టి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ సేమ్ ఉంటుంది, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎంతసేపటికి మీరు చూడాల్సిన నెంబర్ ఆఫ్ పార్టికల్సే కానీ ఎంత కాన్సన్ట్రేషన్ ఎన్ని మోల్స్ మీకు అనవసరం. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈక్వల్ ఫ్రీజింగ్ కరస్పాండింగ్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఈక్వల్. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయా కరస్పాండింగ్ కాలిగేటివ్ ప్రాపర్టీ చేంజ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ కంప్లీట్ డిసోసియేషన్. ఒకవేళ ఈక్విలిబ్రియం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాను అనుకోండి, జనరల్గా ఎస్టిక్ యాసిడ్కి ఒక నేచర్ ఉంటుంది. ఎస్టిక్ యాసిడ్ ఒక నేచర్ ఉంటుంది, ఏముంటుంది? ఎస్టిక్ యాసిడ్ డైమరైజ్ అవుద్ది. ఎస్టిక్ యాసిడ్ ఏమవుద్ది? డైమరైజ్ అవుద్ది. ఎస్టిక్ యాసిడ్ ఏమవుద్ది? డైమరైజ్ అవుద్ది. డైమరైజ్ అయింది. డైమరైజ్ అయిన తర్వాత ఇనీషియల్గా 1 0, ఫైనల్గా 1 మైనస్ ఆల్ఫా ఆల్ఫా. దేర్ఫోర్ I ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా ఆల్ఫా బై 2. ఆల్ఫా బై 2 తీసుకోవాలి ఇక్కడ. 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై 2 అపాన్ 1. దేర్ఫోర్ డెల్టా TF ఈక్వల్ టు I ఇంటూ KF into molality, and I in place of I you can write 1 minus alpha plus alpha by 2. Suppose if I take dissociation, for example A to 1 అనేది dissociate అయ్యి 2A గా కన్వర్ట్ అయితే, 2A గా కన్వర్ట్ అయితే, one of the best example N2O4 dissociating gives 2NO. N2O4 dissociate అయ్యి 2NO కన్వర్ట్ అయింది అనుకోండి. So this is 1 0, this is 1 minus alpha, this is 2 alpha. Therefore I equal to 1 minus alpha plus 2 alpha. Therefore delta TF equal to I into KF into molality. So in place of I you can write 1 minus alpha plus 2 alpha. సో కేబీకి ఎలాగైతే తీసుకున్నామో కేఎఫ్ కూడా అలాగే తీసుకుంటాము. కాకపోతే అక్కడ మాట్లాడుకునేది బాయిలింగ్ పాయింట్, ఇక్కడ మాట్లాడుకునేది ఫ్రీజింగ్ పాయింట్. So we have completed third colligative property. సో ఒక 5 minutes టైం ఇస్తున్నా, మీ దగ్గర ఉన్న వైలీ బుక్లో ఒక 5 minutes టైం ఇస్తున్నా, మీ దగ్గర ఉన్న వైలీ బుక్లో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ చదవండి ఒకసారి. మీరు అది కంప్లీట్ చేస్తే ఐ విల్ డిస్కస్ వన్ మోర్ కాలిగేటివ్ ప్రాపర్టీ టుడే ఇట్ సెల్ఫ్. మీకు పంపించిన వైలీ బుక్లో ఒకసారి మొబైల్లో బుక్ ఓపెన్ చేసి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఒకసారి మొత్తం చదవండి. ఏ లైన్ అన్న డౌట్ ఉంటే వెంటనే అడగండి. నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఆస్మాటిక్ ప్రెషర్. ఇదేంటంటే అబ్జర్వేషన్ బేసిక్గా. ఓకే, సో సపోజ్ ఇది ఒక యూట్యూబ్ అనుకోండి, నాట్ దట్ కైండ్ ఆఫ్ యూట్యూబ్. సో ఇక్కడ మనకి ఒక మెంబ్రేన్ ఉంది, ఇట్ ఈస్ అ మెంబ్రేన్. ఈ మెంబ్రేన్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటా స్పెషాలిటీ అంటే, మెంబ్రేన్ చుట్టూ ఫ్రమ్ ది మెంబ్రేన్ ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే పాస్ అవుతాయి. అంటే జనరల్గా ఏంటంటే సొల్యూట్ పార్టికల్ సైజు సాల్వెంట్ పార్టికల్ సైజ్ కంపేర్ చేస్తే సొల్యూట్ పార్టికల్ సైజ్ ఎప్పుడైనా పెద్దగా ఉంటుంది. సాల్వెంట్ పార్టికల్ సైజ్ చిన్నగా ఉంటుంది. సో ఈ మెంబ్రేన్కి ఏంటంటే, ఈ మెంబ్రేన్కి స్మాల్ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే పాస్ అవుతాయి, సొల్యూట్ పార్టికల్స్ పాస్ అవ్వవు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ మెంబ్రేన్స్ నుంచి ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే పాస్ అవుతాయి, సొల్యూట్ పార్టికల్స్ అనేవి పాస్ అవ్వవు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక సొల్యూషన్ ఇటువైపు ఏమో
ఇనీషియల్గా రెండు ఈక్వల్ లెవెల్స్ ఉండేటట్టుగా ఒకవైపు సాల్వెంట్ తీసుకున్నారు. దిస్ ఇస్ అ సాల్వెంట్, దిస్ ఇస్ అ సాల్వెంట్. ఓకే, ఇంకోవైపు సాల్వెంట్తో సొల్యూషన్ తీసుకున్నారు, ఇంకొక వైపు సొల్యూషన్ తీసుకున్నారు, ఇంకొక వైపు సొల్యూషన్ తీసుకున్నారు. అండ్ దీస్ ఆర్ ది యాజ్ యూజువల్ నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్, నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్, నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్. ఓకే, ఆఫ్టర్ సమ్ టైమ్ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సాల్వెంట్ పార్టికల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇటువైపు ఉన్న సాల్వెంట్ పార్టికల్స్, సపోజ్ ఇట్ ఈస్ అ మెంబ్రెయిన్, ఇటువైపు ఉన్న సాల్వెంట్ పార్టికల్స్ ఇటువైపు పాస్ అవుట్ అని ట్రై చేస్తాయి, ఇటువైపు ఉన్న సాల్వెంట్ పార్టికల్స్ ఇటువైపు మూవ్ అవుట్ అని ట్రై చేస్తాయి. కానీ సొల్యూట్ పార్టికల్స్ మాత్రం త్రూ ద మెంబ్రెయిన్ పాస్ అవ్వవు, ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే పాస్ అవుతాయి. కాకపోతే లెఫ్ట్ వైపు మనకి మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, మోర్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఉన్నాయి. రైట్ వైపు మనకి లెస్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఎవరి మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వస్తాయి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వస్తాయి. కానీ ఎవరి మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది? లెఫ్ట్ టు రైట్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఈ వాటర్ లెవెల్ కొంత రైజ్ అవుద్ది, వాటర్ లెవెల్ కొంత రైజ్ అవుద్ది. ఇక్కడ వాటర్ లెవెల్ రైజ్ అయింది, ఇంత వాటర్ లెవెల్ రైజ్ అయింది. ఇక్కడ ఏమవుద్ది? వాటర్ లెవెల్ డిక్రీజ్ అవుద్ది. ఇది అబ్జర్వేషన్. ఇక్కడేమో వాటర్ లెవెల్ డిక్రీజ్ అయింది, ఓకేనా? ఇక్కడేమో వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది, వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. పాయింట్ అర్థమైందా? ఎంతైతే హైట్ రైజ్ అయిందో ఓకే, మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఖాళీగా కూర్చోకుండా ఇటువైపు ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా లెఫ్ట్ నుంచి రైట్ వైపు సాల్వెంట్ పార్టికల్స్ వస్తున్నాయి, నువ్వు రైట్ సైడ్ ఫోర్స్ అప్లై చేస్తున్నావు, ఫోర్స్ అప్లై చేసి ఎంతైతే హైట్ రైజ్ అయిందో అంతే ఫోర్స్ను అప్లై చేసి చివరికి మళ్ళీ ఏం చేసావంటే లెవెల్స్ ఈక్వల్ అయ్యేలా చేసావు. ఈ లెవెల్స్ ఈక్వల్ అయ్యేలా చేసి ఫైనల్గా ఇనీషియల్ స్టేజ్కి వచ్చింది. అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే సాల్వెంట్ పార్టికల్స్ మూవ్మెంట్ జరిగిందో ఆ సాల్వెంట్ పార్టికల్ మూవ్మెంట్ మొత్తాన్ని స్టాప్ చేసావు. నువ్వు ఎంతైతే ఫోర్స్ అప్లై చేసావో ఈ మినిమం ఫోర్స్ని, ద మినిమం అమౌంట్ ఆఫ్ ప్రెషర్ టు స్టాప్ దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఏదైతే ప్రాసెస్ జరిగిందో దాన్ని ఆస్మోసిస్ అంటారు. ఓకే, ఏదైతే ఆస్మోసిస్ ప్రాసెస్ని నువ్వు స్టాప్ చేసావో ద కరస్పాండింగ్ ప్రెషర్ని ఆస్మాటిక్ ప్రెషర్ అంటారు. పాయింట్ అర్థమైందా? సింపుల్గా మీరు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, త్రూ ద మెంబ్రెయిన్ ఓన్లీ సాల్వెంట్ ఈజ్ యాక్సెప్టబుల్, సాల్వెంట్ మాత్రమే పాస్ అవుతుంది, సొల్యూట్ అనేది పాస్ అవ్వదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నీకు ఆటోమేటిక్గా సాల్వెంట్ పార్టికల్స్ లెఫ్ట్ వైపు రైట్ వైపు ఉంటే లెఫ్ట్ వైపు నుంచి రైట్ వైపు మూవ్మెంట్ ఉంటుంది, రైట్ వైపు నుంచి లెఫ్ట్ వైపు మూవ్మెంట్ ఉంటుంది. కానీ ఫైనల్గా ఈక్విలిబ్రియం మెయింటైన్ అవ్వడం కోసం ఎప్పుడైతే మనకి మెంబ్రెయిన్ మనం ప్లేస్ చేసామో త్రూ మెంబ్రెయిన్ పార్టికల్స్ అలాగే పాస్ అవుతాయి. కాబట్టి ఈక్విలిబ్రియం మెయింటైన్ అవ్వడం కోసం సాల్వెంట్ పార్టికల్స్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతాయి. కానీ లెఫ్ట్ టు రైట్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంది, బికాస్ లెఫ్ట్ వైపు సాల్వెంట్ పార్టికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఏదైతే మనకి ఈ వాటర్ లెవెల్ రైజ్ అయిందో ఓకే, నువ్వు పైనుంచి ఫోర్స్ అప్లై చేస్తే ఈ వాటర్ లెవెల్ మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. అంటే లెఫ్ట్ నుంచి లెఫ్ట్కి సాల్వెంట్ పాస్ అవుతుంది. నువ్వు రైట్ వైపు ప్రెషర్ అప్లై చేస్తున్నావు కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. ఆ మినిమం ఫోర్స్ ఏదైతే నువ్వు అప్లై చేసావో ఆ మినిమం ఫోర్స్నే ఆస్మాటిక్ ప్రెషర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ నువ్వు మినిమం ఫోర్స్ కన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేసావు అనుకో, అప్పుడేమవుద్ది మనకి సొల్యూషన్ నుంచి సాల్వెంట్ వైపు
సాల్వెంట్ పార్టికల్ మూవ్ అవుతాయి. పాయింట్ అర్థమైందని నేను రాసింది. సొల్యూషన్ సైడ్ నుంచి ఫ్రమ్ ది సొల్యూషన్ సైడ్ మూవ్ ద సాల్వెంట్ పార్టికల్స్ టువర్డ్స్ సాల్వెంట్ సైడ్. దీన్ని ఏమంటారంటే రివర్స్ ఆస్మాసిస్ అంటారు. దీని ఏమంటారు? రివర్స్ ఆస్మాసిస్. అంటే ఆస్మాసిస్ అంటే సాల్వెంట్ అనేది లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతుంది. ఎందుకని? లో కాన్సన్ట్రేషన్లో సాల్వెంట్ ఎక్కువగా ఉంటుంది, హై కాన్సన్ట్రేషన్లో సాల్వెంట్ తక్కువగా ఉంటుంది. అవునా కదా? హై కాన్సన్ట్రేషన్ అంటే సొల్యూట్ ఎక్కువ యాడ్ చేసినట్టు కదా, అంటే సాల్వెంట్ తక్కువ ఉన్నట్టే కదా. అదే రివర్స్ ఆస్మాసిస్లో సాల్వెంట్ అనేది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఆస్మాసిస్ అంటే లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్, అండ్ రివర్స్ ఆస్మాసిస్ అంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. So this is the reverse osmosis. ఓకే, ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే ఆస్మాటిక్ ప్రెషర్ని జనరల్గా పైతో ఇండికేట్ చేస్తారు. సో ఐసోటోనిక్లో π1 ఈక్వల్ టు π2 అంటే టూ సొల్యూషన్స్కి ఆస్మాటిక్ ప్రెషర్ ఈక్వల్గా ఉంటే those are isotonic solutions. Next one is hypertonic. హైపర్ అంటే ఏంటి? మనకి బేసిక్గా ఎక్కువ. సో ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్టోనిక్ అంటారు. ఒకవేళ ఆస్మాటిక్ ప్రెషర్ తక్కువగా ఉంటే హైపోటోనిక్ అంటారు. హైపోటోనిక్ అంటే ఆస్మాటిక్ ప్రెషర్ లెస్, హైపర్టోనిక్ అంటే ఆస్మాటిక్ ప్రెషర్ మోర్. హైపర్ అంటే మోర్, హైపో అంటే లెస్. So this is isotonic, hypertonic, hypotonic. Now, so osmotic pressure formula ఏంటంటే PV is equal to nRT. ఎలాగైతే ఫార్ములా తీసుకుంటామో ఆస్మాటిక్ ప్రెషర్కి πV ఈక్వల్ టు nRT అండ్ π ఈక్వల్ టు n/VRT and π ఈక్వల్ టు CRT. So this is the osmotic pressure equation. సో ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి? ద మినిమం అమౌంట్ ఆఫ్ ప్రెషర్ టు స్టాప్ ద ఆస్మాసిస్. ఆస్మాసిస్ అంటే ఏంటి? ద మూవ్మెంట్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ రీజియన్ టు హై కాన్సన్ట్రేషన్ రీజియన్. The movement of solvent particles from low concentration region to high concentration region. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏంటంటే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్కి ఆస్మాసిస్కి లింక్ ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసు, ఇంతకుముందు చెప్పిన కేసే మీరు తీసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ మెంబ్రేన్ అనుకోండి. సో ఇనీషియల్గా సాల్వెంట్ ఇలా ఉందనుకోండి. సో దిస్ ఇస్ అ సాల్వెంట్ ఫర్ ఎగ్జాంపుల్.
This is solvent for example. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కేసులో ఓన్లీ 4 సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి. సెకండ్ కేసులో మోర్ సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే obviously in the two cases solvent particles move through the membrane, అండ్ ఇక్కడ ఏమవుద్ది, సాల్వెంట్ లెవెల్ రైజ్ అవుద్ది. సో మీరు ఆలోచించండి ఒకసారి, ఏ కేసులో సాల్వెంట్ మోర్ రైజ్ అవుద్ది, ఏ కేసులో సొల్యూషన్ హైట్ అనేది ఎక్కువగా రైజ్ అవుద్ది. ఏ కేసులో సొల్యూషన్ హైట్ అనేది ఎక్కువగా రైజ్ అవుతుంది. అఖిల ఉన్నావా క్లాస్లో? అమిత్ ఉన్నావరా క్లాస్లో? వెరీ గుడ్ పవన్. ఆకాష్ నువ్వు అన్ని రివర్స్ చెప్తావేరా. వెరీ గుడ్ హరీష్. ఉమామహేశ్వర్ యోగానంద్ రిప్లై ఇవ్వండి. హరీష్ రిప్లై ఇచ్చాడ్రా, మీరు ఈసారి రిప్లై ఇవ్వలేదు. సార్ 2. సెకండ్ కేసులో ఎందుకంటే ఒక కామన్ పాయింట్, సింపుల్ కామన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేంజ్ తక్కువ ఉంది, ఇక్కడ కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్, చేంజ్ అంటే డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. సో కాన్సన్ట్రేషన్ రెండిట్లో బేసిక్ ఏంటి, ఈక్విలిబ్రియం అప్రోచ్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి లెఫ్ట్ వైపు రైట్ వైపు నెంబర్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఈక్వల్గా ఉంటాయో ఆటోమేటిక్ ఏమవుద్ది, సాల్వెంట్ ఫ్లో ఆగిపోద్ది. అంటే కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ అనేది తక్కువగా ఉందనుకోండి, లెస్ నెంబర్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ మూవ్ అవుతాయి. కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ ఎక్కువగా ఉందనుకోండి, మోర్ నెంబర్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ మూవ్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. డెల్టా సి అంటే కాన్సన్ట్రేషన్, డిఫరెన్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ is more, osmosis effect is more. That means number of solvent particles, movement is more, and the corresponding osmotic pressure is also more. So this is a osmotic pressure. Now again it is related to number of particles, like in the delta TB, like in the delta Ka. So sugar particles ki, salt, I am not writing the equations, NaCl ki, K2SO4 ki, తర్వాత ఎస్టిక్ యాసిడ్ డైమరైజేషన్ కి ఎలాగైతే మనం తీసుకున్నామో సేమ్ అదే కేస్. దట్ మీన్స్ పై ఈక్వల్ టు ఐసిఆర్టి. షుగర్ కి ఐ వాల్యూ 1, NaCl కి ఐ వాల్యూ 2, K2SO4 కి ఐ వాల్యూ 3, అండ్ ఎస్టిక్ యాసిడ్ కి ఐ వాల్యూ 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై 2. ఇదేం బట్టి కొట్టక్కర్లా, ఆ ఈక్వేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కూడా మనకి ఏమవుద్ది, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుంది.
నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో అక్కడ ఏదైతే మెంబ్రేన్ ఉందో ఈ మెంబ్రేన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మెంబ్రేన్ స్పెషాలిటీ ఏంటి? ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే మూవ్ అవుతాయి, సొల్యూట్ పార్టికల్స్ మూవ్ అవ్వవు. నెక్స్ట్, అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాము కిడ్నీ డయాలసిస్ చేశారంటారు. సో డయాలసిస్ అంటే ఏంటంటే బేసిక్గా డయాలసిస్లో కూడా ఒక మెంబ్రేన్ ఉంటుంది. డయాలసిస్లో కూడా ఒక మెంబ్రేన్ ఉంటుంది. ఈ మెంబ్రేన్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా సాల్వెంట్ ఉంటుంది, సొల్యూట్ 1 ఉంటుంది, సొల్యూట్ 2 ఉంటుంది. ఈ డయాలసిస్ కేసులో ఏంటంటే సాల్వెంట్ ఉంటుంది, సొల్యూట్ 1 ఉంటుంది, సొల్యూట్ 2 ఉంటుంది. సాల్వెంట్ చిన్నగా ఉంటుంది, సొల్యూట్ 1 సాల్వెంట్ కన్నా పెద్దది, సొల్యూట్ 2 ఇంకా పెద్దది. ఇప్పుడు ఏదైతే మనం మెంబ్రేన్ తీసుకున్నామో ఈ మెంబ్రేన్ ద్వారా సాల్వెంట్ పాస్ అయితే ఎలాగో సాల్వెంట్ పాస్ అవుద్ది, సొల్యూట్ 1 సొల్యూట్ 2లో ఏదైతే స్మాల్ సొల్యూటో అది కూడా పాస్ అవుద్ది. అది ఈ మెంబ్రేన్ ఉన్న స్పెషాలిటీ. ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ డయాలసిస్. సో డయాలసిస్ అంటే ఏంటంటే సాల్వెంట్ పాస్ అవుద్ది అండ్ స్మాల్ సైజ్ సొల్యూట్ పార్టికల్స్ కూడా పాస్ అవుతాయి. సాల్వెంట్ పాస్ అవుద్ది, స్మాల్ సైజ్ సొల్యూట్ కూడా పాస్ అవుద్ది. ఓకే, సో ఒకసారి మీరు ఆ వైలీ బుక్లో సొల్యూషన్స్ ఆస్మాటిక్ ప్రెషర్ మొత్తం చదవండి ఒకసారి. లైన్ బై లైన్ చదవండి, ఏ లైన్ అర్థం కాకపోయినా అడగండి. ఓకే. Abnormal molecular mass. Next one is abnormal molecular mass and Vanta factor. యాక్చువల్గా ఈ టాపిక్ నేను ఆల్రెడీ చెప్పేశాను, ఇంక్లూడ్ చేశాను ఆల్రెడీ మీకు చెప్పేటప్పుడే. అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్ అండ్ వాంటా ఫ్యాక్టర్. సో బేసిక్గా ఇదేంటంటే ఇనీషియల్గా అంటే అసలు కేసీఎల్ డిసోసియేట్ అవుతుంది అని ఒక ఐడియా లేనప్పుడు, అంటే షుగర్ని కేసీఎల్ని ఒకలాగే తీసుకున్నప్పుడు, నేను చెప్పేది షుగర్ని కేసీఎల్ని ఒకలాగే తీసుకున్నప్పుడు ఏమైందంటే దీని మాలిక్యులర్ వెయిట్ ఎంతైతే క్యాలిక్యులేట్ చేశానో ఎక్స్పెరిమెంటల్ కూడా మాలిక్యులర్ వెయిట్ అంతే వచ్చింది. షుగర్కి కానీ యూరియాకి కానీ గ్లూకోజ్కి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అసోసియేట్ అవ్వవు, డిసోసియేట్ అవ్వవు. వీటికి నేను ఎంతైతే క్యాలిక్యులేట్ చేశానో నార్మల్ ఫార్ములా ప్రకారం నాకు ఎక్స్పెరిమెంట్ ప్రకారం కూడా సేమ్ అంతే వచ్చింది. ఓకే, సో బట్ కేసీఎల్లో మాత్రం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే డిసోసియేషన్ అవ్వకపోతే ఏదైతే మాలిక్యులర్ వెయిట్ వస్తుందో ఎక్స్పెరిమెంట్ తర్వాత కూడా అదే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ ఏమైందంటే కేసీఎల్కి మాలిక్యులర్ వెయిట్ అబ్జర్వ్ చేస్తే రావాల్సిన దానికన్నా హాఫ్ వచ్చింది. అంటే కేసీఎల్కి ఏదైతే మాలిక్యులర్ వెయిట్ ఉందో ఆ మాలిక్యులర్ వెయిట్ కాకుండా హాఫ్ వచ్చింది. అంటే డెల్టా టీబీ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలాలిటీ ఫార్ములాలో సో కేబీ ఈక్వల్ టు వెయిట్, కేబీ ఇంటూ వెయిట్ అపాన్ మాలిక్యులర్ వెయిట్,
వెయిట్ అపాన్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ఫార్ములాలో ఏదైతే మాలిక్యులర్ వెయిట్ ని కనుక్కున్నానో, అంటే నేను ఏం చేశా, ఇనీషియల్గా వాటర్ తీసుకున్నా, బాయిలింగ్ పాయింట్ టీబీ నాట్ వచ్చింది. ఇప్పుడు కేసీఎల్ యాడ్ చేశా, బాయిలింగ్ పాయింట్ టీబీ వచ్చింది. సో నాకు డెల్టా టీబీ వాల్యూ తెలిసింది. సో డెల్టా టీబీ వాల్యూ తెలిసింది, నాకు కేబీ తెలుసు, వెయిట్ నేను ఎంత వెయిట్ యాడ్ చేశాను కేసీఎల్ అది నాకు తెలుసు, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తెలుసు, నాకు 1000 తెలుసు. ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటి, మాలిక్యులర్ వెయిట్ ఎవరిది, కేసీఎల్. ఈ కేసీఎల్ మాలిక్యులర్ వెయిట్ అనేది యాక్చువల్గా రావాల్సిన దానికన్నా హాఫ్ వచ్చింది. అంటే అబ్నార్మల్ వాల్యూ వచ్చింది. దాన్ని అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్ అంటారు. ఒకవేళ ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకో, CH3COOH, ఓకే, సేమ్ ఫార్ములా ప్రకారం మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తే రావాల్సిన దానికన్నా మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ వచ్చింది. అంటే ఎస్టిక్ యాసిడ్ షుగర్ లా కాకుండా వేరేలా బిహేవ్ చేస్తుంది. కేసీఎల్ షుగర్ లా కాకుండా వేరేలా బిహేవ్ చేస్తుంది. ఆ వేరేలా ఎలా బిహేవ్ చేస్తుందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కానీ అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్ ఆ టర్మ్ ఎప్పుడు వాడతారంటే, షుగర్ గ్లూకోజ్ ఎలాగైతే ట్రీట్ చేస్తామో కేసీఎల్ కూడా అలాగే ట్రీట్ చేస్తే, ఎస్టిక్ యాసిడ్ కూడా అలాగే ట్రీట్ చేస్తే, దెన్ థియరిటికల్ మాలిక్యులర్ వెయిట్, ఎక్స్పెరిమెంటల్ మాలిక్యులర్ వెయిట్ సేమ్ అవుతాయి. అలాగే ట్రీట్ చేస్తే థియరిటికల్ మాలిక్యులర్ వెయిట్, ఎక్స్పెరిమెంటల్ మాలిక్యులర్ వెయిట్ సేమ్ అవుతాయి. కానీ డిసోసియేషన్ జరగటం వల్ల డిసోసియేషన్ కేసుల్లో మాలిక్యులర్ వెయిట్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ తక్కువ వస్తుంది, అసోసియేటెడ్లో మాలిక్యులర్ వెయిట్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఎక్కువ వస్తుంది. ఓకేనా, ఏదైతే మనం అబ్జర్వ్ చేసామో దాన్ని అబ్నార్మల్ మాలిక్యులర్ వెయిట్ అంటారు. దాన్ని వ్యాంటాప్ అనే అతను అబ్జర్వ్ చేసి తను ఫైనల్గా ఏం చెప్పాడు అంటే కాలిగేట్ I ఈక్వల్ టు ఒక ఫార్ములాలో చెప్పాడు అనమాట. I ఈక్వల్ టు ఏంటి ఆ ఫార్ములా, అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఫార్ములా ఇది. అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అపాన్ క్యాలిక్యులేటెడ్ కాలిగేటివ్ ప్రాపర్టీ. Observed colligative property upon calculated colligative property. Otherwise, you can also write number of moles of solute after dissociation or association అని మనం రాసుకున్నాం కదా, 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై 2, 1 మైనస్ ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా, అదే ఇక్కడ చెప్తున్నాడు. అపాన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బిఫోర్ డిసోసియేషన్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బిఫోర్ డిసోసియేషన్. Number of moles of solute before dissociation. Number of moles of solute after dissociation. Number of moles of solute before dissociation. ఇది సెకండ్ ఫార్ములా. అన్నిటికీ ఒకటే మీనింగ్. నెక్స్ట్ థర్డ్ వన్, నార్మల్ మోలార్ మాస్ అపాన్ అబ్నార్మల్ మోలార్ మాస్. నార్మల్ అంటే క్యాలిక్యులేటెడ్, అబ్నార్మల్ అంటే అబ్జర్వ్డ్. ఇది రివర్స్ అవుద్ది. ఎందుకు రివర్స్ అవుద్ది అంటే, డెల్టా టీబీ ఫార్ములా తీసుకుంటే I ఇంటూ కేబీ ఇంటూ మొలాలిటీ, డెల్టా టీఎఫ్ ఫార్ములా తీసుకుంటే I ఇంటూ కేబీ ఇంటూ మొలాలిటీ, అండ్ పై తీసుకుంటే ICRT, అలాగే P0 మైనస్ P అపాన్ P0 తీసుకుంటే I ఇంటూ మోల్ ఫ్రాక్షన్. సో ఆల్ దీస్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయి. అండ్ దీస్ 4 ఆర్ అప్లికబుల్ ఫర్ మెయిన్లీ డైల్యూట్ సొల్యూషన్స్.
దీస్ ఫోర్ ఆర్ మెయిన్లీ వ్యాలిడ్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్. ఏదైతే అబ్జర్వ్ చేశారో ఇది డైల్యూట్ సొల్యూషన్స్ కి. ఎందుకంటే డైల్యూట్ సొల్యూషన్స్ లో సొల్యూట్ కి మధ్య ఇంటరాక్షన్ ఉండదు. సొల్యూట్ కి మధ్య ఇంటరాక్షన్ ఉండదు. ఎప్పుడైతే సొల్యూట్ కి మధ్య ఇంటరాక్షన్ వచ్చిందో అప్పుడు ఈ ఫార్ములాస్ వ్యాలిడ్ అవ్వవు. ఎప్పుడైతే సొల్యూట్ కి మధ్య ఇంటరాక్షన్ వచ్చిందో అప్పుడు ఈ ఫార్ములాస్ వ్యాలిడ్ అవ్వవు. అందుకే డైల్యూట్ సొల్యూషన్స్ అప్లై చేస్తారు. అండ్ వీటన్నిటిలో అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవటం. అంటే నువ్వు ఏదైనా కొత్త కాంపౌండ్ కనుక్కున్నావు, ఆ కాంపౌండ్ కి మాలిక్యులర్ వెయిట్ ఎంత, నువ్వు ఏదైనా కొత్త కాంపౌండ్ ఫైండ్ అవుట్ చేసావు, ఆ కాంపౌండ్ కి మాలిక్యులర్ వెయిట్ ఎంత అని తెలుసుకోవడం కోసం. సరే మాలిక్యులర్ వెయిట్ ఎలా వస్తుంది? మొలారిటీ ఫార్ములాలో వెయిట్ అపాన్ మాలిక్యులర్ వెయిట్ ఉందా, ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ఉందా? నువ్వు కొత్త కాంపౌండ్ కనుక్కున్నాక డెల్టా టీబీ కనుక్కోవచ్చు ఎక్స్పెరిమెంట్ చేసి. ఐ వాల్యూ తెలియదు, ఓకే, ఎనీవే కేబీ వాల్యూ సాల్వెంట్ ఏదో ఒకటి ఫిక్స్ చేస్తావు కదా, వాటర్ సాల్వెంట్ అనుకో, కేబీ వాల్యూ తెలిసింది. వెయిట్ ఆఫ్ ది సొల్యూట్, నువ్వు ఏదైతే న్యూ కాంపౌండ్ ఫైండ్ అవుట్ చేసావో దాని మాలిక్యులర్ వెయిట్, దాని వెయిట్ ఎంత తీసుకుంటావో ఐడియా ఉంటుంది కదా. అండ్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్, ఎంత సాల్వెంట్ తీసుకుంటే ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు, ఏ కాంపౌండ్కి అయితే మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలో ఆ కాంపౌండ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ Colgate ప్రాపర్టీ ఈస్ టు క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్. The main purpose of Colgate property is to calculate the molecular weight of unknown solute. ఓకే, ఒకవేళ అసోసియేషన్ డిసోసియేషన్ అవ్వకపోతే I ఈక్వల్ టు 1, అసోసియేట్ అవ్వకపోయినా డిసోసియేట్ అవ్వకపోయినా I ఈక్వల్ టు 1. డిసోసియేట్ అయితే 1 కన్నా I వాల్యూ ఎక్కువ ఉంటుంది, KCl Na2SO4 లైక్ దట్. ఒకవేళ అసోసియేషన్ అయితే 1 కన్నా తక్కువ ఉంటుంది. అసోసియేషన్లో వాల్యూ 1 కన్నా తక్కువ ఉంటుంది, డిసోసియేషన్లో వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్. ఓకేనా? సో ఎన్సిఆర్టీ మొత్తం కంప్లీట్ చేయండి. ఎన్సిఆర్టీ పరంగా సిలబస్ అంతా కంప్లీట్ అయింది.